హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళటి నుండి మాయాభవనం అనే కథను ధారావాహికగా చెప్పుకుందాం. సరేనా? మరి కథలోకి వెళ్ళిపోదామా? వీరగిరి రాజ్యంలో ఎక్కడ చూసినా ప్రజల ఆనంద కోలాహలం కనిపిస్తోంది. ఎక్కడ విన్నా యువరాణి విద్యావతి జన్మదినోత్సవాల గురించే మాట. జన్మదినోత్సవాలకు ఇంకా 3 వారాల వ్యవధి ఉన్నది. అయినా అప్పుడే ప్రజల్లో వేడుకల హడావిడి ఆరంభమైంది. యువరాణి తన బంధుమిత్రులతో కలిసి ఆలయానికి వెళ్లి దేవీ దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాన వీధుల గుండా రాజప్రాసాదం చేరడం జన్మదినోత్సవంలో ప్రధాన కార్యక్రమం. అందువల్ల ఉదయం సాయంకాలం వీధులను శుభ్రపరుస్తున్నారు. ముత్యాల ముగ్గులతో, పచ్చటి ద్వార తోరణాలతో వీధులన్నీ కళకళలాడుతున్నాయి. యువరాణి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నారు. అయితే యువరాణి జన్మదినోత్సవానికి సరిగ్గా 3 రోజుల ముందు రాజభటులు చేసిన చాటింపు విని వీరగిరి ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు. యువరాణి హఠాత్తుగా వ్యాధిగ్రస్తురాలు కావడం వల్ల జన్మదినోత్సవాలు రద్దు చేస్తున్నామని రాజు ప్రకటించడంతో ప్రజలు ఆశాభంగానికి గురయ్యారు. ప్రజలలాగే వీరపురి రాజు వీరసేనుడు, రాణి వజ్రేశ్వరీదేవి కూడా తమ ఏకైక కుమార్తె విద్యావతి పరిస్థితిని చూసి విచారగ్రస్తులయ్యారు. అంతకు పూర్వం ఎప్పుడు గాని విద్యావతి స్వల్ప అనారోగ్యానికి సైతం గురైంది లేదు. అలాంటిది 3 రోజుల క్రితం ఆమె ఉదయం పడక నుంచి లేవలేకపోయింది. దాంతో పరిచారిక శాలిని ఆమెను లేపి కూర్చోబెట్టడానికి ప్రయత్నించింది. విద్యావతి అతి కష్టం మీద లేచి నిలబడింది గాని మరుక్షణమే తూలి పడక మీద పడిపోయింది. అంతే, అప్పటినుంచి ఆమె అలాగే నీరసంగా పడి ఉంది. విషయం తెలియగానే రాణి వజ్రేశ్వరీదేవి విద్యావతి శయన మందిరానికి వచ్చింది. ముఖం పాలిపోయి ఎన్నాళ్ల నుంచో దీర్ఘ వ్యాధితో బాధపడుతూ ఉన్నదానిలా కదలక మెదలక ఉన్న తన కుమార్తెను చూడగానే రాణి కడుపు తరుక్కుపోయింది. పాపం రాజు కూడా తన రాజకుమార్తెను చూసి ఒక్క క్షణం నిర్విణ్ణుడయ్యాడు. రాజవైద్యుడిని పిలిపించాడు. వైద్యుడు యువరాణి నాడి పరీక్ష చేసి చూశాడు. అతనికి ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు. అయినా ఆమె పడకపై నుంచి లేవలేకపోతుంది. వ్యాధి కారణం అంతుబట్టక రాజవైద్యుడు రాజుతో, ప్రభు, యువరాణికి ఇప్పుడు ఎలాంటి మందులు వద్దు. 2-3 రోజులు పరిశీలించి చూసి ఆ తర్వాత ఔషధ చికిత్స ప్రారంభిద్దాం. అంతవరకు ఆమెకి విశ్రాంతి అవసరం అన్నాడు. రాజు అలాగే అని తల పంకించాడు. రాణి వజ్రేశ్వరీదేవి ఆ రోజంతా యువరాణి పక్కనే కూర్చుంది. విద్యావతి ప్రశాంతంగా నిద్రపోయింది. సాయంకాలం రాజవైద్యుడు వచ్చినప్పుడు కళ్ళు తెరిచి, ఇంకా నీరసంగానే ఉంది, ఆకలి లేదు అన్నది. రాజవైద్యుడు ఆమెకు పళ్లరసం మాత్రం ఇయ్యమన్నాడు. 2వ రోజు కూడా మొదటి రోజులాగే గడిచింది. ఆ రోజు రాత్రి రాణికి ఒక వింత అనుభూతి కలిగింది. ఆమె కళ్ళు మూసుకుని పడుకుని ఉండగా హఠాత్తుగా చల్లని స్పర్శ ఏదో తగిలి కళ్ళు తెరిచింది. తెల్లటి దయ్యం లాంటి ఆకారం ఒకటి గది నుంచి బయటికి వెళ్లడం ఆమెకు లీలగా కనిపించింది. అయినా దాని ముఖం స్పష్టంగా కనిపించలేదు. అది ఆడా మగా అన్న సంగతి కూడా తెలియలేదు. ఒకవేళ కిటికీ నుంచి పడుతున్న వెన్నెల కిరణాలను తను దయ్యంగా భ్రమపడ్డానేమో అనుకుని రాణి పడుకుని కళ్ళు మూసుకుంది. కొంతసేపటి తర్వాత మళ్ళీ అదే స్పర్శ. రాణి ఉలిక్కిపడి లేచింది. దయ్యమూ లేదు, వెన్నెల కిరణాలు లేవు. నిద్రపోతున్న రాజును లేపి సంగతి చెప్పింది. అంతా విన్న రాజు, దేవి, విద్యావతి పరిస్థితి గురించి ఆలోచిస్తూ పడుకుని ఉంటావు. ఏదో కల వచ్చిందంతే. మన అమ్మాయికి ఎటువంటి ఆపద రాదు. నిశ్చింతగా నిద్రపో అని రాణిని ఓదార్చాడు. 3వ రోజు తెల్లవారగానే రాజవైద్యుడు వచ్చాడు. విద్యావతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆమెను పరిశీలించి చూసి వైద్యుడు 3 పూటలా సేవించడానికి కొన్ని బలవర్ధక ఔషధాలిచ్చి వెళ్ళాడు. రాజు ఆ రోజు సాయంకాలమే యువరాణి అనారోగ్య కారణంగా ఆమె జన్మదినోత్సవాలను రద్దు చేస్తున్నట్టు చాటింపు వేయించాడు. 16 సంవత్సరాలుగా ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఏటా యువరాణి దేవాలయానికి వెళ్లేటప్పుడు రాజవీధిలో దారికి ఇరువైపులా బారులు తీరి నిలబడి ఆనందోత్సాహాలతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసేవారు ప్రజలు. ఈ ఏడు వేడుకలు లేవనగానే యువరాణికి ఏమైందో అని కలవరపడసాగారు. రాజవీధిలో అక్కడక్కడ గుంపులుగా చేరి తమలో తాము చర్చించుకోసాగారు.
మరికొందరు రాజప్రాసాదం ముందు గుమిగూడి భవనం లోపల నుంచి వెలుపలికి వచ్చే భటులను అడిగి యువరాణి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. యువరాణి జన్మదినానికి ఒక్కరోజు ముందు రాజభటుడు ఒకడు రాజప్రాసాదం నుంచి వెలుపలికొచ్చి అక్కడ గుమిగూడిన ప్రజలకు, ప్రస్తుతం యువరాణి ఆరోగ్యం కొంత మెరుగైంది, ఆమె మెల్లగా లేచి కూర్చోగలుగుతున్నారు. రేపు యువరాణి జన్మదినం సందర్భంగా దేవాలయాలన్నింటా ప్రత్యేక పూజలు జరిపించమని రాజుగారు ఆజ్ఞాపించారు. ప్రధాన జ్యోతిషాచారుడు వాచస్పతిని సంప్రదించడానికి రాజుగారు స్వయంగా బయలుదేరి ఆయన వద్దకు వెళ్లారు అని తెలియజేశారు. ఆ వార్త విన్న ప్రజలు కాస్త ఊరట చెంది ఇళ్లకి వెళ్లారు. మర్నాడు వేకువజామునే ప్రజలు దేవాలయాలకు వెళ్లి యువరాణి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఆమె చిరకాలం వర్ధిల్లాలని ప్రార్థనలు జరిపారు. ప్రధాన జ్యోతిషాచారుడు వాచస్పతి రాజు వెంట రాజభవనానికి వచ్చి యువరాణి జాతకాన్ని కొంతసేపు ఏకాగ్ర చిత్తంతో పరిశీలించి చూశాక, మహారాజా, యువరాణి జన్మించినప్పుడే ఆమె జాతకాన్ని గణించి ఆమెకు 16వ ఏట ఒక గండం ఉందని చెప్పాను. మీకు ఈ విషయం గుర్తుందా అన్నాడు. మాకది జ్ఞాపకం లేదు ఆచార్య. విద్యావతి శిశుప్రాయం నుంచి ఎటువంటి అనారోగ్యానికి గురి కాలేదు. ఎంతో ఆనందంగా కనిపించేది. ఆమెకు ఇలాంటి పరిస్థితి ఏర్పడగలదని ఊహించడానికి సైతం మాకు అనుమానం కలగలేదు. ఇప్పుడు కూడా ఆమెను పరిశీలించిన రాజవైద్యుడు ఆమెలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని అంటున్నాడు. మరి ఎందుకు ఈమె నీరసించిపోయిందో అంతుపట్టడం లేదు అన్నాడు రాజు విచారంగా. పక్కనే ఉన్న రాణి వజ్రేశ్వరీదేవి, ఈరోజు విద్యావతి పుట్టినరోజు. ఏటా ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం ఆనవాయితీ. అది మన దేశ ప్రజలకు ఎంతో ఆనందకరమైన విషయం. విద్యావతి మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో మామూలు మనిషి కాగలదా ఆచార్య అని ఆదుర్దాగా అడిగింది. వాచస్పతి మళ్లీ తదేక దీక్షతో విద్యావతి జాతక చక్రాన్ని పరిశీలించాడు. కొంతసేపు మౌనంగా ఆలోచించి తల పైకెత్తి, యువరాణి జాతకం ప్రకారం 1 సంవత్సరం నుంచే గ్రహ సంచారం శుభప్రదంగా లేదు. కొన్ని గ్రహాల ఉగ్ర దృష్టి జాతకురాలిపై పడింది. అందుకే ఇప్పుడు ఆమె పరిస్థితి ఇలా అయింది. అయినా ఇలాగే ఎంతో కాలం కొనసాగదు. సరిగ్గా చెప్పాలంటే ప్రస్తుత గ్రహస్థితి మారటానికి 11 నెలల 11 రోజులు పడతాయి. ఆ తర్వాత ఆమె మామూలు మనిషి అవుతుంది. అంతవరకు ఆమెను జాగ్రత్తగా కాపాడాలి. ముఖ్యంగా ప్రస్తుతం ఉంటున్న ఈ భవనం నుంచి ఆమె నివాసం వేరొక చోటికి మార్చడం అవసరం అన్నాడు. ఈ స్థితిలో అమ్మాయిని ఎక్కడికి పంపగలం ఆచార్య అని అడిగింది మహారాణి. జ్యోతిషాచార్యుడు ఏమీ మాట్లాడలేదు. కొంతసేపు అందరూ మౌనం వహించారు. ఆ తర్వాత రాజు, రాజధాని నగరాన్ని ఆనుకుని ఉన్న సారస సరోవరం మధ్య ఉన్న దీవిలో వేసవి విడిదికని నిర్మించిన విశ్రాంతి భవనం ఉంది. యువరాణిని అక్కడికి తరలించడం మంచిదనుకుంటాను. అది ఇక్కడికి సమీపంలోనే ఉంది కాబట్టి మేము కూడా రోజూ వెళ్ళి రావడానికి అనువుగా ఉంటుంది అన్నాడు. సారస సరోవరం ఇక్కడికి ఆగ్నేయ దిశలోనే కదా ఉంది అని అడిగాడు జ్యోతిష్కుడు. అవునన్నట్టుగా రాజు తల పంకించాడు. అలాంటప్పుడు యువరాణిని అక్కడ ఉంచడం అన్ని విధాల శ్రేయస్కరం. మరొక ముఖ్య విషయం ఏమిటంటే యువరాణి అక్కడ ఏకాంతంగానే గడపాలి. తల్లిదండ్రుల దృష్టి కూడా ఆమెపై పడకూడదు. ఆమెకు తోడుగా ఒక పరిచారిక మాత్రం ఉంటే చాలు. వారికి ఆహార పానీయాలు రాజభవనం నుంచే పంపవచ్చు. జననీ జనకులైన మీరు కూడా ఆమెను నెలకొక్కసారి మాత్రమే వెళ్లి చూసి రావాలి. మీ కుమార్తె క్షేమం కోసం దీనిని మీరొక తపస్సులా భావించి నడుచుకోవాలి. ఇవన్నీ తాత్కాలికమే. గ్రహదోషం తొలగిపోగానే యువరాణి మామూలు మనిషి అవుతుంది. ఆ వెంటనే ఆమెకు వివాహయోగం కూడా ఉంది. కాబట్టి మీకు ఎలాంటి విచారము వద్దు. భగవంతుడి మీద భారం వేసి నిశ్చింతగా ఉండండి. నేను బయలుదేరేప్పుడు ఇంటి వద్ద జగత్పతాచార్యుడున్నాడు. ఈ విషయం ఆయనతోనూ సంప్రదించి మీరు యువరాణిని చూడడానికి శుభ సమయమేదో వచ్చి చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత జరగవలసిన పనులన్నీ చకచకా జరిగిపోయాయి. విడిది భవనాన్ని సిద్ధం చేయడానికి రాజు భటులను పంపాడు. విద్యావతి పుట్టినప్పటి నుంచి ఆమె అవసరాలను చూసుకుంటున్న రాణిగారి వృద్ధ పరిచారిక కమలను యువరాణితో పాటు పంపాలని రాణి నిర్ణయించింది. యువరాణికి పరిచారికకు కావలసిన ఆహార పానీయాలను రాజప్రాసాదం నుంచి 6 చెలికత్తెలు రోజుకు 2 ప్రకారం తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కమల ఒక్కతే యువరాణి దగ్గర ఉంటుంది.
జ్యోతిషాచార్యుడు సలహా ప్రకారం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో యువరాణి రాజప్రాసాదం నుంచి మేనాలో బయలుదేరింది. రాజు రాణి యువరాణిని రాజప్రాసాద సింహద్వారం వరకు వచ్చి సాగనంపారు. వృద్ధ పరిచారిక కమలతో పాటు మరిద్దరు చెలికెత్తలు సారస సరోవరం వరకు యువరాణికి తోడుగా వెళ్లి దిగబెట్టారు. పడవవాడు యువరాణిని పరిచారిక కమలను మాత్రం పడవలో ఎక్కించుకుని సరోవరం మధ్యలో ఉన్న దీవిలోని విశ్రాంతి భవనం మెట్ల వద్ద దించి కొంతసేపటికి తిరిగొచ్చి ఆ విషయాన్ని అక్కడ నిలబడిన పరిచారికలకు తెలియజేశాడు. తమ కుమార్తె నుంచి ఇలా హఠాత్తుగా దూరం కావలసి వచ్చిన విధి వైపరీత్యాన్ని తలుచుకుని రాజదంపతులు తీరని విచారానికి లోనయ్యారు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ కుమార్తెను చూడడానికి తగిన శుభగడియలేవో చెప్పడానికి జ్యోతిషాచార్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. యువరానికి ఏర్పడిన స్థితిని గురించి దేశ ప్రజలకు తెలియజేయడానికి రాజు భటులను దేశం నలుమూలలకు పంపాడు. వచ్చే సంవత్సరం యువరాణి జన్మదినోత్సవాలను మరింత ఘనంగా ఏర్పాటు చేయగలమని, అంతవరకు ప్రజలు జరిగిన దానికి దిగులు పడకుండా తమ కర్తవ్యాలను ఎప్పట్లాగే నిర్వర్తించాలని రాజు చాటింపు చేయించాడు. ఆ చాటింపు విని ప్రజలు కొంత ఊరట చెందారు. కొన్ని రోజులు దేశమంతటా ప్రశాంతత చోటు చేసుకుంది. ఒకనాటి వేకువజామున సారస సరోవర విశ్రాంతి భవనంలో ఉంటున్న యువరాణి విద్యావతి హఠాత్తుగా మాయమైందన్న వార్త వినగానే దేశ ప్రజలందరూ దిగ్భ్రాంతులయ్యారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి తర్వాత వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.